హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేటి ప్రశ్న, క్రింది వాటిలో పత్రికా స్వేచ్ఛా దినోత్సవంకు సంబంధించి సరైనవి తెలపండి. చూడండి, ఇక్కడ ఇవ్వబడిన వాటిలో పత్రికా స్వేచ్ఛా దినోత్సవంకు సంబంధించి సరైనవి అడిగాడు. ప్రాథమిక హక్కుల్లో ఒకటైన భావ ప్రకటన స్వేచ్ఛను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రతి ఏటా మే 3న ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. 2024 సూచీలో మొత్తం 158 దేశాలు ఉండగా మొదటి 3 స్థానాల్లో నార్వే, డెన్మార్క్ మరియు స్వీడన్ నిలిచాయి. ఈ సూచీలో భారత్ 31.28 స్కోరుతో 159వ స్థానంలో నిలిచింది. ఇక 2025 పత్రికా స్వేచ్ఛా థీమ్ చూడండి, 2025 ఇక 2025 ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం యొక్క థీమ్ ఒకసారి చూస్తే, రిపోర్టింగ్ ఇన్ ద బ్రేవ్ న్యూ వరల్డ్, ద ఇంపాక్ట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆన్ ప్రెస్ ఫ్రీడమ్ అండ్ ద మీడియా. వీటిలో సరైనవి ఏవి అని అడిగాడు. సరైన వాటిని ఒకసారి చూద్దాం. చూడండి, సరైనవి కనుక చూస్తే మే 3న ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవాన్ని జరుపుతారు అనేది సరైంది. మొదటి 3 స్థానాల్లో నార్వే, డెన్మార్క్, స్వీడన్ నిలిచాయి. ఇది కూడా సరైంది. భారత్ 159వ స్థానంలో ఉంది అన్నది ఇది కూడా సరైంది. ఇక థీమ్ 2025 థీమ్ రిపోర్టింగ్ ఇన్ ద బ్రేవ్ న్యూ వరల్డ్, ద ఇంపాక్ట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ప్రెస్ ఫ్రీడమ్ అండ్ ద మీడియా. ఇది కూడా సరైంది. అనగా ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ సరైనవే. ఆప్షన్ ఒకసారి చూస్తే పైవన్నీ కూడా సరైనవే. అనగా ఆప్షన్ 3 అనేది సరైనది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.